అసలు ఏంటి సార్, ఏం జరుగుతోంది? అటు సిద్ధం సభలు అంటూ మీ యుద్ధానికి సిద్ధమని అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి మాకే అధికారం ఇస్తారు అంటున్నారు. రెండోది ఇంకా ఇదే చివరి ఛాన్స్ అని మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా డోసు పెంచారు. నిన్న సిద్ధం సభలో వ్యాఖ్యలు చేశారా లేదో, నిన్న ఒక నోట్ రిలీజ్ చేశారు, ఈరోజు ఒక ట్వీట్ రిలీజ్ చేశారు. అంటే ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారా, లేదంటే ఒక ఎజెండా క్రియేట్ చేస్తున్నారా? ఎలా చూడాలి సార్ ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ అనడం ఇవన్నీ? వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ దీపక్ రెడ్డి గారు. నేను ఒక 30 సెకండ్స్ మీ టైం తీసుకొని సార్, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పిన కొన్ని వాస్తవాలు వీడియో రూపంగా జగన్మోహన్ రెడ్డి గారు మాటల్లోనే ఒక్కసారి వినిపించాలా అని అనుకుంటున్నాను. తర్వాత నేను డిస్కషన్ లోకి వస్తానండి. జస్ట్ 30 సెకండ్స్. ఓకే, వినిపించండి. మనమే తెచ్చుకుంటే ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 200 యూనిట్లు కరెంటు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. అది 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఈ వీడియో దాదాపు ఒక 2.5 నిమిషం ఉందండి. నేను ఊరికే ఒక 30 సెకండ్స్ శాంపుల్ ప్లే చేశాను. అన్నే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఎలక్షన్ ముందు వారు ఇచ్చిన హామీలు ఫుటేజ్. ఇప్పుడు ఈ 2-3 మనం ఈ 5-6 ఇప్పుడు చెప్పినవి వారి నోట్తో వారు చెప్పిందే 5 సంవత్సరాలు వస్తా ఉన్నాయి. వారే దాని మీద వెనక్కిపోయినారు, మాట తప్పినాడు, మడమ తిప్పినారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? నిన్న అన్ని మాటలు మీరు మాట్లాడినారు కదా, ఒక చర్చ పెట్టుకుందాము, ఎవరు పాలన బాగుందో ప్రజల ముందు మనం డిస్కస్ చేస్తాము, ప్రజల నిర్ణయానికి వస్తారు అని చెప్పి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరినారు. ఎనీ మెచ్యూర్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ఇప్పుడు యుఎస్ లో కూడా మీరు ఎలక్షన్స్ ముందు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ అందరూ ఇదే విధంగా ఒక డిబేట్ కి వస్తారు. ఆ డిబేట్ లో వారి స్టాండ్ చెప్తారు. బేస్డ్ ఆన్ దట్ ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు బెటర్ క్యాండిడేట్ అని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భయం? ఎందుకు ఈ సవాల్ స్వీకరించలేకపోతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెస్ అంటే ఒక విధంగా భయం? ప్రెస్ మీట్లు కూడా పెద్ద ఎక్కువ పెట్టిన పొజిషన్ లో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు లేరు. సో ఈవెన్ ఢిల్లీకి 28 సార్లు పోయినా కానీ బయటకు వచ్చి ఒక సింగిల్ ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో కూడా చెప్పలేదు. ఈవెన్ స్టేట్ లో కూడా జరిగిన విషయాల గురించి పెద్ద ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టింది కూడా లేదు. సో ప్రజాస్వామ్యములో ఈ ఛాలెంజ్ మేము చేసినాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకంగా చెప్తున్నప్పుడు మీరు చేయలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా సాకులు అయితే లేవు కదా. సో మా 5 సంవత్సరాల్లో మేము ఏం చేసాము, మీ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో ప్రజల ముందు డిస్కస్ చేస్తాం రా అని చెప్పి. ఏమండి దాంతో తప్పు ఏముందండి? నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు భయపడతా ఉండరు? సజ్జల వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అంటారు. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆ ఛాలెంజ్ విసిరింది ఎవరి కొరకు? డైరెక్ట్ గా మా పార్టీ అధినేత వైఎస్ఆర్ పార్టీ అధినేతకి ఒక ఛాలెంజ్ విసిరినారు. సో ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించాలి ఆ ఛాలెంజ్. అంటే అవి పనికిమాలిన ఛాలెంజ్లని సజ్జల రామకృష్ణ కామెంట్ చేశారు. అది అవసరం ఏమన్నా ఉందా? ఆ ఛాలెంజ్ సజ్జల గారికి విసిరినారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన మేము అవి చేసినాము ఈ చేసినాము అని చెప్పి అబద్ధాల ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని మభ్య పెడుతున్నారు ఈ టైంలో. అది కరెక్ట్ కాదు. వాస్తవాలు ప్రజలకు తెలవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నారంటే మీరు చూస్తే ఈ లాస్ట్ 3-4 మంత్స్ వదిలిపెట్టి మేము ఏ సమస్య మాట్లాడినా, మేము ఏ ఇష్యూ లేవనెత్తినా ఫస్ట్ థింగ్ ఏమంటారంటే గతంలో టీడీపీ సరిగ్గా చేయలేదు అని చెప్పి సాకులు చెప్పి తప్పించుకుంటా వచ్చినారు. కానీ 5 సంవత్సరాల పరిపాలన ఏం చేస్తున్నారు కదా, ఇంకా సాకులు అయితే లేవు కదా. ఇప్పుడు డైరెక్ట్ డిబేటే. ఈ 5 సంవత్సరాల్లో మీరేం చేశారు, మా 5 సంవత్సరాల్లో మేమేం చేసినాము, ఎందుకు భయపడుతున్నారు ఈ డిబేట్ అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. సతీష్ గారు, దీపక్ రెడ్డి గారు, అమెరికా తరహాలో ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ, అంటే పోటీ పడుతున్న పార్టీ, ఈ తరహా డిస్కషన్. కానీ మన ఇండియన్ డెమోక్రసీలో ఎక్కడ ఆ సిస్టమ్ లేదు కదా, ఒకటి. రెండోది, మీ 5 ఏళ్ళు ఏం చేసామన్న దాన్ని జగన్మోహన్ రెడ్డి తన సిద్ధం సభల్లోనో లేదంటే మిగతా సభల్లోనో ఆయన చెప్పుకుంటున్నారు.
మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము, జగన్మోహన్ రెడ్డి అది చేయలేదని మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి నేతలందరూ బహిరంగంగానే చెప్తున్నారు. మరి ఇంతకు మించి ప్రజలకు ఏం క్లారిటీ కావాలి? ఇంతకు మించి ప్రజలు డిసైడ్ చేసుకోలేరు ఇంకా 2 నెలల్లో? దాదాపు 721 హామీలు జగన్మోహన్ రెడ్డి గారు వారి పాదయాత్రలో అయితే ఏముంది, ఎలక్షన్స్ ముందు అయితే ఏముంది, వారు హామీలు ఇవ్వటం జరిగింది. సో మా మీద 2 నెలలు దుష్ప్రచారం చేశారు, మేమేదో హామీలు ఇచ్చినాము, మేనిఫెస్టోలు దాచేసాము అని చెప్పి. సో వారు ఈ విధంగా దుష్ప్రచారం చేసినారు కనుక మేము జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఫోటోలు అన్ని క్లిప్పింగ్స్ అన్ని తీసి చూస్తే 721 అంటే 86% దాదాపు వారు వాళ్ళు కీపప్ చేసుకోలేదు. 5 years అయిపోయింది. ఇంతకు ముందు అయితే సాకులు చెప్పారు, మాకు టైం ఉంది మేము చేస్తామని చెప్పి. ఇంకా 2-3 రోజులు ఎలక్షన్స్ వస్తా ఉంటాయి కదా, ఈ పాయింట్ లో మేము వీడియో క్లిప్పింగ్స్, మేము పేపర్ క్లిప్పింగ్స్, వారు చెప్పిన మాటలే మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం. సో ఇన్ని అబద్ధాలు చెప్పి వారు అధికారంలోకి వచ్చి చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ తెలుగుదేశం పార్టీ పెట్టిన 120 పథకాలు రద్దు చేసి ఈ రోజు ఒక ఛాన్స్ అని చెప్పి ముద్దులు పెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన వాళ్ళు న్యాయం చేయలేదు. లెట్ us have a debate అని అంటున్నాం. వాళ్ళు నిజంగా మంచి చేస్తూ ఉంటే, వాళ్ళు నిజంగా వారి మాట మీద ఉంటే బివై రామయ్య గారు అబద్ధం. దీపక్ రెడ్డి గారు, ఈ ఛాలెంజ్లు ఆరోపణల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొందరు నేతలు ఈరోజు మాట్లాడారు. మద్యం విషయంలో ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో మేము నెరవేర్చలేకపోయాము కాబట్టి మేనిఫెస్టో 99% మాత్రం అమలు చేశామని చెబుతున్నాము. ఇంత ధైర్యంగా ఎవరైనా చెప్పగలరా? 2014-19లో ఏం చేశారో చర్చకు వచ్చే సత్తా మీకుందానని మళ్ళీ ఎదురు సవాలు విసురుతున్నారు. అడిగేది అదే కదండి చంద్రబాబు నాయుడు గారు, డైరెక్ట్ ఛాలెంజ్ విసిరింది అదే కదా. ఒక చర్చ పెడతాము, మీట్ అయింది, మాట అయింది, డిస్కస్ చేస్తాము, ఆ చర్చ ద్వారా ప్రజలకు అర్థమవుద్ది అని అన్నారు. సో ఇప్పుడు ఛాలెంజ్ విసిరిన తర్వాత వారికి నిజంగా ధైర్యం ఉంటే, వారు మంచి చేసినాము అని చెప్పి నమ్మకం వాళ్ళ పనుల మీద వాళ్ళకు ఉండుంటే అది ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తుండొచ్చు. యాక్సెప్ట్ చేసి ఎస్ పలాన్ ఛాలెంజ్ పలాన్ దగ్గరనో మనం పెట్టుకుందాము, మీరు చేసింది మీరు చెప్పండి, మేము చేసింది మేము చెప్తామని. అది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే ప్రాబ్లం ఎక్కడుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడే మీరు మేనిఫెస్టో అని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో ఒక్కొక్క పాయింట్ దాని లోపల ఏ విధంగా ప్రజల్ని మోసం చేసినారు మేము డీటెయిల్డ్ గా ఒక రిపోర్ట్ తయారు చేసినామండి. సో ఏ విధంగా వారు చెప్పింది ఒకటి, చేసింది మరొకటి అని చెప్పి ఇది ఒక ఇది. ఇంకొకటి 446 పేజీలు ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి పోయినాడు, ఏ రోజు ఏ ప్రకటన ఇచ్చినాడు, ఏ రోజు ఎక్కడ అనౌన్స్మెంట్స్ ఏంది. సతీష్ గారు ఇంకొకటి ఈ విధంగా కన్సాలిడేటెడ్ రిపోర్ట్ 85% అని చెప్పి ఏమేమి వీళ్ళు ఇచ్చినారు. సో క్లియర్ కట్ ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అండ్ వీళ్ళు అంటారు ఇవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి మీకు అని అంటారు. సో ఆ జాగ్రత్త కూడా మేము తీసుకున్నాం. సో ఇది చూడండి, ఇక్కడ చూడండి, మేము ఏదన్నా వేరే ఛానల్స్ వేరే టీవీలో అని అంటే వీళ్ళకి డౌట్ వస్తుందని వాళ్ళ సాక్షి పేపర్ కటింగ్స్ పెట్టినాము. ఒక్కొక్క హామీ పక్కన ఆ రోజు సాక్షి పేపర్ లో వచ్చిన ఇది, లేకపోతే టీవీ క్లిప్పింగ్స్ కూడా సాక్షి టీవీలో ఉన్న క్లిప్పింగ్స్ తీసాము. సో క్లియర్ గా మనకి ఏమర్థం అవుతా ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వీడియో లైవ్ చూపిస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇవన్నీ సాక్షి పేపర్ లో వచ్చిన కటింగ్స్ చూపిస్తున్నాము. సో దీన్ని వాళ్ళు చేసినట్టు మేము చేసుకొని వచ్చినాం అని చెప్పి ఆరోపించే అవకాశం కూడా లేదు. ఇవన్నీ డాక్యుమెంటేషన్ ప్రూఫ్ తో చూపిస్తున్నాం. దీన్ని ఎంతో టైం ప్రిపేర్ చేశారు. సో ఈ పేపర్ లో బ్లాక్ అండ్ వైట్ లో ఈ రోజు ఉంది కనుక మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఎస్ మేము పలాంటి చేసినాము నిరూపిస్తే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో మీకు సెల్యూట్ చేస్తాను నేను. అలాగే దీపక్ రెడ్డి గారు వైసీపీ సవాలు విసురుతోంది. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? ఇది సీఎం పదే ప్రస్తావిస్తోంది. సతీష్ గారు ఎంత బాధాకరం అంటే అండి, ఇప్పుడే వైసీపీ స్పోక్స్ పర్సన్
నేను చూపించిన నేను చెప్తాను. రుజువులకి కనీసం మాట్లాడలేని పరిస్థితిలో పాపం ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారో పాపం ఆయన పరిస్థితి చూస్తే జాలేస్తా ఉంది నాకు. ఇది మీరు చూస్తే 85% అనేది మనం ఇప్పుడు చెప్పేది ఒకసారి సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు దయచేసి మీరు డిబేట్ రూల్స్ ఫాలో కండి. మీరు మాట్లాడేటప్పుడు మేము నేను స్టార్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి భయం చుట్టుకుందండి. మేము మాట్లాడుతున్నాం. దాని గురించి రామయ్య గారు మీ పాయింట్ అర్థమైంది. నేను అడుగుతాను దీపక్ రెడ్డి గారు గతంలో మీరు మేనిఫెస్టో పెట్టారు, మేనిఫెస్టో వెబ్సైట్ తీసేశారు, 650 హామీలు ఇచ్చారు, 650 హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చలేదు. వీళ్ళ మా మేనిఫెస్టో కోసం అడిగేది మేము 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చాము, 99% హామీలు నెరవేర్చి ప్రజలకి మా విశ్వసనీయతను ప్రదర్శించుకున్నామని రామయ్య గారు అంటున్నారు. సతీష్ గారు అది ఎటువంటి ఫ్రాడ్, ఎటువంటి బోగస్ కమిట్మెంట్స్ నేను ఒకసారి చెప్తానండి. 730 హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. దాంతో 21 హామీలు పూర్తిగా అమలు పరిచినారు. 88 హామీలు పాక్షికంగా అమలు పరిచినారు. మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు 129 అని చెప్తున్నారు. అంటే నేను చెప్పేదేనండి, వారు ఒక్క సెకండ్ కంప్లీట్ చేయండి. రామయ్య గారు దీపక్ రెడ్డి గారు చెప్పండి, మీరే రెస్పాండ్ అవుతారు కానీ లెట్ హిమ్ కంప్లీట్. రైట్. ఇప్పుడు రామయ్య గారికి అర్థమైపోయింది దీపక్ రెడ్డి అనేవాడు టీడీపీ రిప్రజెంటేటివ్, వాళ్ళు గుట్టు ఇప్పుతున్నారు, వాళ్ళు ఇన్ని రోజులు చెప్పిన అబద్ధాలు ప్రజల ముందు ఎవిడెన్స్ తో సహా పెడుతున్నారు అని చెప్పి ఆయన ఆందోళనలోకి వచ్చి ఈ డిబేట్ ఆందోళన చెందట్లేదు, నేను ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఓకే నేను ఏమంటున్నాను సతీష్ గారు, నేను రుజువులతో సహా చూపిస్తున్నాను, సాక్షి పేపర్ కట్టింగ్స్ తో సహా చూపిస్తున్నాను. ఫలాన్ని మేము చెప్పినాము, ఫలాన్ని మేము చెప్పలేదని చెప్పి మీరు చెప్పండి, మేము ఒప్పుకుంటాము. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసపరిచినారో మేము చెప్తున్నాము. రాబోతా ఉంది, ఇప్పుడు అది మోసము అని చెప్పి ప్రజల ముందు మేము దీపక్ రెడ్డి గారు